ఎలా ఉంది జగన్ పరిపాలన ఎలా ఉంది? ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? జగన్ వచ్చాడన్న. జగన్ ఎందుకు పొద్దుటూరు నియోజకవర్గానికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? మేము జగన్ చూని వచ్చినాం, జగన్ గెలిపియాలని వచ్చినాం. ఎందుకు ఇంత ఎండలో ఎందుకు వచ్చారు? ఇంత ఎండలో ఎందుకు వచ్చారమ్మా? చూడు మాకు అభిమానము, జగన్ అంటే ప్రాణము, మాకు తోడబుట్టినాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మాకు రైతు భరోసా ఇచ్చిండు, ప్రతి ఒక్కటి మాకు అమ్మఒడి ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, పింఛన్ వచ్చింది, అన్ని చేసినాడు కాబట్టే వచ్చినాం మేము. జగన్ జగన్ ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తాడా? అందరు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, సింగిల్ గా. గెలిపియాలనే వచ్చినాం, గెలిపియాలనే వచ్చినాం. బస్ యాత్ర సపోర్ట్ చేయడానికి వచ్చారా? బస్ యాత్ర స్టార్ట్ చేస్తున్నాడు కదా, సపోర్ట్ చేయడానికి వచ్చారా? సపోర్ట్ చేయడానికి వచ్చినాం. ఆయన మీద అంత నమ్మకం ఏంటి? మాకు కావాలా, మరి నమ్మకం అనేది కావాలా, మాకు ధైర్యం మాకు కావాలా. మా తోడబుట్టినోడు, మా బిడ్డలకు అందరికి మాకు కావాలా. గెలిపియాలా. కడప సార్, కడప సార్. పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎలా ఉంది? ఈసారి మేమంతా సిద్ధమని సభ పెడుతున్నారు కదా, దీని గురించి. సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, బాగానే జరుగుతుంది సార్. 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు, రామచంద్ర ప్రసాద్ సార్ బాగానే చేస్తున్నారు అధికారం. ఏం చేశారు ఆయన? అన్ని 9 రత్నాలు చేసినారు సార్ ఆయన. ఇప్పుడు చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తా. వార్ వన్ సైడ్ అయిపోతుంది సార్, ఈసారి వార్ వన్ సైడ్. జై జగన్, జై జై జగన్. యూత్ అంతా పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు. యూత్ అంతా పవన్ కళ్యాణ్. యూత్ ఎవరు లేదు సార్, యూత్ మనం కూడా యూత్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, పవన్ కళ్యాణ్ అభిమానంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. రాజకీయంలో వచ్చి జై జగన్, జై సీఎం, జై జగన్ సీఎం, జై హీరోయిజంలో పవన్ కళ్యాణ్. రాజకీయంలో జై జగన్, జై రామచంద్ర ప్రసాద్. మేమంతా సిద్ధం అంటున్నారు. ఈ సభ ఎలా ఉంటది అంటారు? ఈసారి పవర్ఫుల్ గా ఉంది సార్, ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది, ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది. లక్షల మంది వస్తున్నారు, 2 లక్షల మంది వచ్చినారు సార్. వైఎస్ఆర్సీపీ. మేమంతా సిద్ధం సభకి ఎందుకు వచ్చారు? పొద్దుటూరు నియోజకవర్గానికి ఎక్కడి నుంచి వచ్చారు? అన్న మాది కడప జిల్లా పౌర్ణమిల మండలము, బద్వేల్ తాలూకా మాది. అక్కడి నుంచి మేము వచ్చినాము. జగన్మోహన్ రెడ్డి మాకు చాలా బాగా చేసినాడు అతను. ఇప్పుడు టీడీపీ హయాంలో వచ్చేసి వాళ్ళ వరకు వచ్చేసి బిల్లింగులు ఇచ్చుకోవడము అతని ప్రభుత్వంలో. అతను వాళ్ళ వరకే మేలు చూసుకున్నాడు తప్ప వాళ్ళ వరకు పొలాలు ఇచ్చుకోవడము. మాది ముసలరెడ్డిపల్లి సోత్రం విలేజ్. మొత్తం వచ్చే టీడీపీ ప్రభుత్వంలో వచ్చే టీడీపీ వాళ్ళకే సోత్రం వర్ణించుకొని వాళ్ళ వరకే ఇచ్చుకున్నాడు. మాకు ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే, పేదలకి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. ఇవాళ వచ్చేసి ప్రతి ఒక్కరికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని కోర్టు నుంచి ప్రపోజల్ చేసుకొని మొత్తము చేస్తా ఉన్నాడు. అతన్ని మేము పోదేం కావాలన్నా, ఈ చంద్రబాబు నాయుడు మేము పోదేం కోవాలేమయ్యా? ఇంతలా ద్రోహులు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చినాడు, పవన్ కళ్యాణ్ వచ్చి మాది పార్టీ అన్నాడు. ఈ పార్టీకే మేము వేస్తాం ఆ ఓటు. మన కడప జిల్లా మొత్తం ఆల్ రౌండ్ వచ్చేసి జై జగన్, ఆల్ రౌండ్ వచ్చేసి జై జగన్. ఎవడు వచ్చినా పోటీ సాధించేది లేదు, మా ప్రాణాలు పోయినా సల్లిచ్చేది లేదు. జై జగన్. రమ్మను, సీఎం రమ్మను, నాయుడు రమ్మను, చంద్రబాబు నాయుడు, నా అమ్మ మొగుడు రమ్మను. పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరు పెట్టుకున్నా మనకు అభిమానం చేసినానికే ఓడేస్తారు. కడుపు భూ పెట్టడానికే తిన నా కొడుకు, పనిపించిన నా కొడుకే. చూస్తున్నట్లయితే జగన్ అంటే మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? సింహం. జై జగన్, 175 సీట్లు జగన్. అది చాపాడు మండలం, ఓవుల్లిడిపేట, మైదుకూరు మండలం ఓవుల్లిడిపేట మాది. చాపాడు మండలం మాది. దూగురు ఉండా నేను ఈడ ఈ కన్నడ స్కూల్లో ఉండా వాచ్మెన్. మీ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా రాడు? జరిగింది. అభివృద్ధి జరిగిందా అని అడుగుతాడు. మీ ఊర్లో మా ఊర్లో జరిగిందా లేదా? మా ఊర్లో లేను, వాచ్మెన్ కూడా. ఈసారి ఎగిరే జెండా ఏ జెండా అయితే బాగుంటుంది? మాది వైసారే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఇంటి జగన్ ఇంటి పార్టీ నాయకుడు వాడు ఏదో సినిమాలు చూసుకుంటాడు, డ్రామాలు లెగుతున్నాడు. వాడేం చేస్తాడు? చేసింది ఎవరు? జగన్. ప్రతి ఒక్క పథకం చేసినాడు వాడు జగన్. ఎవరు చేసిండు?
ఎవరు చేసిండు చెప్పు? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? ప్రతి ఒక్కరికి బీదోళ్ళకి సాధోళ్ళకి మొత్తం చేసిండు. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవరు చేసిండు? లోకేష్ కుర్చీ మడత పెడతా అలా లోకేష్ కుర్చీ మడత పెడతా ఆల్రెడీ మంగళగిరిలో మడత పెట్టేసిండు. సిద్ధం సభ పొద్దుటూరులో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా జరుగుతూ ఉంది, ఇబ్బందిగా లేదు, అంత చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, ఇందులో ఎటువంటి డోకా లేదు. దాదాపు జగన్ చేసినటువంటి చాలా సమస్యలు అంతవరకు పరిష్కారం జరిగినాయి. చాలా వరకు చాలామంది సంతృప్తిగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అందరూ కానీ పెద్దోళ్ళు కానీ ప్రజలు కానీ చాలామంది అందరూ సంతోషంగా ఉన్నారు. చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అందరూ కూడా జగన్ ప్రభుత్వాన్ని సంతోషంగా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు జగన్ ప్రభుత్వానికి అందరూ మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వానికి అందరూ మద్దతు తెలుపుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా జగన్ ప్రభుత్వాన్ని మంచి మనసుతో ఆస్వాదించి జగన్ ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతారని అందరం ఆశిస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై జగన్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. ప్రజలందరూ ఎలా ఉంటది అంటారు? వాళ్ళంతా ఎవరు నమ్మరు, వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు ఎవరు నమ్మరు. ఒంటరిగా ఢీకొట్టే సత్తా ఎవరికి లేదు. వాళ్ళల్లో జగనన్న ధైర్యం అందులో ఖచ్చితంగా 100% ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళందరూ ఎవరు ఏం చేయలేరు. జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నా ఉన్నాం. రాబోయే రోజులు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా 100% ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం. వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము టంగుటూరు, మాది ప్రొద్దుటూరు. మీ ఎమ్మెల్యే ఎవరు? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. శివప్రసాద్ రెడ్డి ఎలా చేస్తున్నారు పనులు? పర్వాలేదు, ఖచ్చితంగా బాగా చేస్తున్నాడు, అందరికి చాలా బాగా చేస్తున్నాడు, ఇబ్బంది లేదు. ఏం చేశాడు అభివృద్ధి పరంగా? ఏం చేశాడు? చాలా మందికి సన్నకారు రైతులకు కానీ పేదలకు కానీ ఇల్లు కానీ అందరి మధ్యాహ్నం పూట అన్న భోజన పథకం కానీ చాలా వరకు చేశాడు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు చేశారు ఇవన్నీ? ఇవన్నీ జగన్ ప్రభుత్వం తోడ్పాటయ్యి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు ఎలా ఉంటారు వ్యక్తిగతంగా ప్రజలతో? పర్వాలేదు, చాలా మంది మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని ఆశీర్దిస్తున్నారు. వచ్చే ఖచ్చితంగా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ సభ అనేది కార్యక్రమం జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం జరుగుతూ ఉంది. ఇందులో ఖచ్చితంగా జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. 175కి 170 సీట్లు వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి, రావచ్చు, 100% ఖచ్చితంగా రావచ్చు. మీ పొద్దుటూరు నియోజకవర్గం నుంచే వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ బస్ యాత్ర అనేది? ఇక్కడ నుంచే వస్తుంది. బస్ యాత్ర వల్ల చాలా మందికి ఉత్ప్రేరకంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఉత్తేజం కలిగిస్తూ ఉంది. చాలా వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఒక రకంగా సస్యశ్యామలంగా చూసుకుంటూ ఉంటారు. మంచి మనసుతో ఆచరించి జగన్ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తాడు సార్. ఎందుకు వచ్చారు బాబాయ్ ఇంత ఎండలో ఇక్కడ ఈ టైం దాకా ఉన్నారు? మన సీఎం వచ్చింటే మధ్యాహ్నం అనకొచ్చారు. మధ్యాహ్నం వచ్చి ఆయన చూడాలని సార్ మాటలు వినిపోవాలని వచ్చినాం. ఎందుకంత అభిమానం? అభిమానం ఆయన అంటే మాకు బాగానే చేస్తాడు సారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తుతో ఉన్నారు కదా, జగన్ ఓడిస్తాం. ఆయన ఏటుకు భయపడే వాళ్ళు అందరికి ఒక పొత్తు ఆయన పెట్టుకున్నాడు, ఈయన ఏటుకు భయపడి. అది సార్. మీకు ఎవరి మీద ఉంది అయితే గట్టిగా నమ్మకం? ఈసారే జగన్ సారే. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు మళ్ళీ? బాగా చేస్తాడని ప్రజలకు పేదలకు బాగా చేస్తాడు ఆయన. మీకంటూ పింఛన్ అనేది పెంచారు కదా 3000, లంచాలు అనేది తీసుకుంటున్నారు ఇంకా ఇక్కడ? అవి ఏం లేవులే, ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? మరి బీకోర్లు. అంత దూరం నుంచి ఎందుకు వచ్చాడికి? బీకోర్లు గుంతపల్లె. అది ఎందుకు అంత దూరం నుంచి? సార్ని చూడడానికి వచ్చాను. చూసావా? దూరం నుంచి చూసావా? కనపడ్డా? ఆడ కనిపడి ఆడ దగ్గర పోయినా. ఏదో ఆనందమా దీనికోసం? ఎందుకు ఇంత కావాలని వచ్చారా లేకపోతే ఏమైనా ఇచ్చారా వచ్చారా? మాకేమి మేము అభిమానం వచ్చినాం, మేము డబ్బు ఇచ్చే వచ్చారా. నాకు నియోజకవర్గంలో సిద్ధం సభ, మేమంతా సిద్ధం సభ ఎలా అనిపిస్తుంది? దండిగా వచ్చారు, చాలా మంది వచ్చారు. ఎందుకు అంత ఎక్కడి నుంచి వచ్చారు? మాది దూరు మండలం. ఎక్కడెక్కడి నుంచి 7 నియోజకవర్గాల నుంచి వచ్చారు. 7 నియోజకవర్గాల నుంచి జనాలు వచ్చారు. మళ్ళా జగనే సీఎం 175, 175. ఎందుకు ఈసారి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇంకో అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను? బాగా పథకాలు ఇచ్చాడు, పథకాలు బాగా లక్షణంగా ఇచ్చాడు, పాలన బాగుంది కాబట్టి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ కాదు, జగన్ ఇంటికి కూర్చో బిక్కోలేరు వాళ్ళు. జగన్ ఇంటికి కూర్చో బిక్కోలేరు. ఊరికి ఇడిచి అరిచి వాళ్ళ తావాల్సిందే. ఎండలో మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు సాయంత్రం వేల దాకా ఉన్నారు. ఎందుకు అంత అభిమానంతో ఉన్నామయ్యా?
మా కడప జిల్లా వాడు. మీకు ఎలా అనిపిస్తుంది కడప జిల్లా నుంచి పొద్దుటూరు నియోజకవర్గం నుంచి బస్సు యాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అభిమానం ఉన్నంత దూరం వచ్చినాయి. మేము వేలకు 10 అవుతుంది ఇంటికి వేలకల్లా. అభిమానంతో వచ్చినాం మేము ఇంటికి వేలక రేచి 10 అవుతుంది. అన్ని సౌకర్యాలు మంచిగానే జరుగుతున్నాయి, బాగా లక్షణంగా జరుగుతున్నాయి. గతంలో లంచాల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండేది టీడీపీ. పడినాము, ఇప్పుడు బాగా లక్షణంగా ఉన్నాయి. నా ఒక కుటుంబానికే 10 లక్షలు లెక్క వచ్చింది. అవునా? జగన్ వచ్చాక ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ పింఛను నాకు పింఛను బిల్డింగ్ 1,50,000 వచ్చింది. మొత్తం 10 లక్షలు లెక్క నాకు ఒక్కరికి వచ్చింది జగన్ అన్న పుణ్యాన. అవునా? కడుపు నిండా తిందా. ఏ గవర్నమెంట్ అని ఇచ్చింది 10 లక్షలు నీకు? ఏది ఈయనదే. నీ సర్వీస్ లో నీ జీవితంలో ఏ ముఖ్యమంత్రి? నేను పుట్టినాంచి ఇంత ముట్టుకోడు పుట్టబోడుగా 10 లక్షలు ఒక కుటుంబానికి అంటే ఎంత మాట? 10 లక్షలు లెక్క వచ్చింది. అభిమానం వల్ల వచ్చినావు అంతే. మళ్ళీ రాబట్టాడు కూడా పోయింది. మీలాంటి వాళ్ళకి అందరికి న్యాయం చేశాడు అయితే. మాకు బ్రహ్మాండ న్యాయం చేశాడు.